నేను అసలు మాట్లాడేవాడు కాదు కదా, పాడేవాడు. నా పాటలన్నీ నా ఏమేమి పట్టానో అదన్నీ పాడాను. అదన్నీ పాటలే. నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్నీ పాటలుగా వచ్చింది. అంతేగాని మాట్లాడడానికి ఏముంది? ఇంకా పాడడానికి, పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు. పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కథ. అది పాట వినేది ఒకటి, పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి. పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మిషన్ పాటలు వినేది అని. ఆ మిషన్లో ఆ సోలు, ఆ జీవం, ఆ ఫీల్స్, ఆ ఎమోషన్స్ ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది. కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వెళ్ళదు, డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది. తర్వాత అది సోల్లో కలుస్తుంది. తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది. లేదు సరదాగా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు వింటే అంటే ఈ పాటలు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది. ఇటువంటి కనెక్షన్స్ మీకు, మాకు, రేపు రాకపోయిన జనాలు అందరికీ తప్పకుండా ఉంటుందని నాకు అది రియాలిటీ. అది ఊరికే మాట్లాడుతాం కాదు, మాట్లాడడం లేదు కదా, జరిగింది చెబుతున్నాను అంతే. రియాలిటీ, రియల్లో మీరు నా ఆర్కెస్ట్రాతో ఈ లైవ్గా వాయించున్న అది జరగపోతుంది. ఇప్పుడు ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు. అందరూ వచ్చేది ఇళయరాజా గారుగా మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావాలా అని కదా. ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ కొత్త డైరెక్టర్ ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేస్తే కూడా ఇళయరాజా గారు లాగా రావాలా అనేది ఒకటి ఉంది కదా. అది దేవుడు ఇచ్చిందిరా, అది దేవుడు ఇచ్చింది.